ఫోటో తీయించాలి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఇప్పుడు మనం ఎగ్ ఇంకా మునక్కాయతో కర్రీ చేసుకుందాం. కావలసిన పదార్థాలు ఏంటంటే 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 మునక్కాయలు, ఏమాత్రం చింతపండు కావాలండి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి, ఉడకబెట్టుకున్న 5 కోడిగుడ్లు. ఇవి కట్ చేసుకొని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక 3 నిమిషాలు మూత పెట్టేసి మగ్గిస్తే మెత్తగా మగ్గిపోతుంది. కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసుకుందామండి. దీన్ని కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి, మెత్తగా మగ్గిపోతుంది. 1½ స్పూను కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. వాసన పోయిన తర్వాత ఒక 3/4 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఇది బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసుకొని ఇప్పుడైతే చింతపండు పులుసు ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే వేసుకుందాం. చూసారండి ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు మనం ఎగ్స్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడే ఉప్పు అనేది చూసుకోవాలి, సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. నాకైతే ఇంత ఉప్పు పడిందండి. చూసారండి ఎలా ఉడుకుతుందో బాగా. ఫైనల్గా కొత్తిమీర అనేది వేసుకొని దింపేసుకున్నాం. అయిపోయిందండి, అంతేనండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉండే ఎగ్ మునక్కాయ కర్రీ రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.